పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో 2 కోట్ల CSR నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ను జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొడిసి శ్రీనివాస్, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం యువత కోసం ఈత పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ P4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ తాడేపల్లిగూడెం పట్టణానికి గర్వకారణమని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో RO ఫిల్టరేషన్ సిస్టమ్, శుభ్రత నిర్వహణ విధానాలతో నిర్మించబడిన ఈ సదుపాయం యువతకు అత్యుత్తమ శిక్షణ అందించేలా రూపొందించబడిందన్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుందని, యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని కోరారు. ఇలాంటి ఆధునిక సదుపాయం సమీప ప్రాంతాల్లో లేకపోవడం వల్ల ఇది ప్రత్యేకమైందని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. ఇతర పట్టణాలకు వెళ్లి శిక్షణ పొందాల్సిన అవసరం లేకుండా స్వస్థలంలోనే అవకాశాలు లభిస్తున్నాయని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొడిసి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా యంత్రాంగం స్థానిక నాయకుల సహకారంతో నిర్మాణం విజయవంతంగా పూర్తయిందన్నారు. ప్రభుత్వం క్రీడారంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడిందని, యువత అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని సూచించారు. గతంలో నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుత ప్రభుత్వంలో పూర్తి కావడం ఆనందదాయకమని తెలిపారు. ప్రజలు ఇకపై ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా సురక్షితంగా ఈత కొట్టే అవకాశం కలిగిందన్నారు. శాప్ చైర్మన్ ఏ రవినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత వాటిలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ముంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మండల రెవెన్యూ అధికారి టి రాజరాజేశ్వరి, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. బ్యాంక్ లాకర్స్ లో ఉన్నాయి సార్. వెనక్కిరా తమ్ముడు. కింద పెట్టండి. మున్సిపాలిటీలో ఒక మోడర్న్ ఎక్విప్మెంట్తో, మోడర్న్ RO సిస్టమ్ కానీ, లేకపోతే మోడర్న్ ఫిల్టరేషన్ సిస్టమ్, అదేవిధంగా మోడర్న్ క్లీనింగ్ సిస్టమ్తో ఒక సెమీ ఒలింపిక్ సైజ్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది పట్టణ ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ఒక మంచి ఫెసిలిటీ. దీన్ని ముఖ్యంగా ప్రతిరోజు కూడా కాల్ చేసినప్పుడల్లా స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది ఏంటి అనేది అప్డేట్ చేసుకుంటూ మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు వారు ప్రతి నిమిషం దీన్ని త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళినందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఇక్కడ డొనేట్ చేసిన ఎవరైతే CSR కింద కొంత ఫండ్స్ డొనేట్ చేశారో అండ్ ఇక్కడ ఉండి దగ్గరుండి పనులన్నీ చాలా క్లియర్ కట్గా ప్లాన్డ్ వేలో చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇలాంటి సిస్టమ్ మన భీమవరంలో కూడా ఇంకా లేదు. సో అంటే హెడ్ క్వార్టర్లో కూడా ఇంకా మనం డెవలప్ చేసుకోలేదు, కానీ మున్సిపాలిటీ తాడేపల్లిగూడెంలో చేసుకోవడం ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మున్సిపాలిటీ వారు కూడా దీన్ని
ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీనికి కావాల్సిన చిన్న చిన్న ఏమైనా కావాల్సి ఉంటే శానిటేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు టేకప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఏ క్రీడాకారుడు కూడా ఎగ్జామ్ తో పని లేకుండానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకునే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. మొన్నే డిఎస్సి ఇస్తే 420 పోస్టులు, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ ఇస్తే 41 పోస్టులతో పాటు ఇంకా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇంకా 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ క్రీడాకారులన్నీ దీన్ని ఉపయోగించుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారు అంటే మాకు మా అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా బాహుబలి అని పిలిచినట్టే ఆ పేరుకు తగ్గట్టుగా అన్ని కార్యక్రమాలని పిల్లలను కూడా ప్రోత్సహించి క్రీడల్లో కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా జాతీయ స్థాయిలో వెళ్ళేటట్టు దానికి తగ్గట్టుగా ఈరోజు స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథులుగా మన చైర్మన్ గారిని రవినాయుడు గారిని అలాగే మన జిల్లా కలెక్టర్ గారు జేసీ గారిని ఇక్కడికి అందరినీ కూడా విచ్చేసి అంటే ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా రాజేష్ని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన వెంటుండి అనేక కార్యక్రమాలని కూడా తీసుకువెళ్తాం. అలాగే వాళ్ళ టీం కూడా రాత్రింపవల్లో కూడా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడానికి మీరు గతంలో ఇంతకుముందు చూసాం. గతంలో చూస్తే ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే ఆ రోజున ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఒక సంకల్పం కల్పించి దాన్ని చేస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా దీన్ని విచ్ఛిన్నం చేసి ఎటు కాకుండా ఉంటే మళ్ళీ ఈ రోజున ఎమ్మెల్యే అయ్యి ఆయన ఈ రోజున దాన్ని కూడా నెరవేర్చడం అంటే ఒక సంకల్పం ఉంటే ఏ మనిషి అయినా దేన్నైనా సాధించగలడానికి నిదర్శనం మా బొలిశెట్టి శ్రీని గారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా దీన్ని వినియోగించుకుని వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళే విధంగా అందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇది డబ్బులు అవుతాయి లేదా అని ఆలోచించకుండా మా అబ్బాయి కూడా ఈ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నేను లేకపోయినా వాళ్ళకి ఏం కావాలో అన్ని చూసి చేసేందుకు మా అబ్బాయి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు కోఆపరేట్ చేస్తున్నందుకు చెప్పాలి, సొంత మనుషులకు పొగుడుతూ అని కాదు. నేను ఈ రోజు పని చేయగలుగుతున్నానంటే నా కొడుకు కూడా నాకు రాజకీయాలకు అతీతంగా నేను ఏం చెప్తే అది 10,000 మంది భోజనం వండించమంటే ఆ గంటలో వండించి వాళ్ళు భోజనం పెట్టేటువంటి కొడుకు నాకు దొరికినందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తూ మన ఈ రోజుని ఇక్కడికి సాగిన దాతలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మాకు నిరంతరం వెనకాల ఉండి మన జేసీ గారు కానీ మన జిల్లా కలెక్టర్ గారు అదే రఘునాయుడు గారు ఇంకా ఇతర పార్టీ నాయకులు ఇక్కడ విచ్చేసిన ఆకాశ స్వామి గారు, తేతకోట తాతాజీ గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, మా తమ్ముడు ఉంగుటూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు మరి మీ అంతా అన్నదమ్ముల్లో ఉంటాం. అదేవిధంగా ఆయన కూడా పొద్దున్న పిలిచి మన గెస్ట్లు ఎందుకు తమ్ముడు మనమే ఇక్కడ చేసేద్దాం, ఊరికి ఉపయోగపడి పని డిలే అవుతుంది, లోకేష్ గారికి ఇప్పుడు అప్పుడే టైం లేదు, ఆయనతో హై స్కూల్ ఓపెన్ చేద్దాం, ఆ బాధ్యత రవినాయుడు గారికి అప్ చెప్తున్నాం. మరి ఆయన ఏ రోజు డేట్ ఇస్తే ఆ రోజు అది కూడా రెడీగా ఉంది. ఇండోర్ స్టేడియం కూడా రెడీగా ఉంది మేడం. మీరు ఒకసారి దాన్ని కూడా మనం ఎందుకంటే సీజన్ అయిపోతుంది, ఇంకా అదే దృష్టి పెడితే మనం టౌన్ హాల్ కట్టుకోవాలి, ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ మెయిన్గా మీరు నన్ను గెలిపించి ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ నాకు మ్యాండేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పూల్ అంతా కూడా 2018-17లో అంతా కూడా ఆగిపోయి ఉండింది. ఎమ్మెల్యే గారు నన్ను ఫస్ట్ టైంకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా అంత రోడ్ అసలు ఏం లేదు, ఇక్కడ ఇదంతా కూడా తుప్పలతోటి అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఎలా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి అనిపించే పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ఫుల్గా విత్ ఇన్ నో టైం దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్కి రెడీ చేసి ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో తీసుకొచ్చారు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఊళ్ళో ఉన్న యూత్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ పూల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.